షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. ఈ మాట చూస్తే కనుక ఇది మొదటి వచనంలో 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని, అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. 3వ వచనం చూస్తే అక్కడ ఈ మాట వాటికి ఆజ్ఞ ఇవ్వనని చదవం కదండి. ఆ వాటికంటే 3వ వచనంలో ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను, భూమిలో ఉండు తేళ్లకు బలము ఉన్నట్టు వాటికి కూడా బలము ఇవ్వబడిను. ఆ మిడతలతో చెప్పిన మాట అంటే మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకి హాని చేయండి తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనను ఏ మొక్కలకైనా మరి ఏ వృక్షములకైనాను హాని కలిగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇవ్వబడింది. ఇక్కడ దేవుని యొక్క ముద్ర ఏంటి? దేవుని యొక్క ముద్రను ఆలోచన చేసినప్పుడు మనము కలిగి ఉండవలసిన ఆ యొక్క మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై 13వ వచనం చదువుతున్నాను. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడిదిరి. వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడిది. ఆ యొక్క ఆత్మ మన హృదయంలో నివాసం చేయాలి. అలా చేయాలంటే మనము చేయవలసిన పని ఏంటండి? సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు అనగా యెహోషువ మెస్సీ నందు విశ్వాసముంచి మనం చేయవలసిన పని అంటే ఆ యొక్క ముద్ర, దేవుని సంబంధమైన ఆత్మ సంబంధమైన ముద్ర మనము కలిగి ఉండాలంటే మనము ఆ రక్షణ సువార్తను వినాలి. అలాగే యెహోషువ మెస్సీ నందు మనం విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత మనం ముద్రించబడాలి. ఆత్మ మనలో ముద్రించబడితేనే మనము ఆత్మ సంబంధులము, లేకపోతే శరీర సంబంధమే లోకానుసారమైన జీవితాన్ని జీవించేవారమే అపవాది సంబంధాలుగానే ఉంటాం. కాబట్టి రక్షణ సువార్తకు ఎవరైతే చెవిగుతారో దాని ప్రకారం ఎవరైతే నడుచుకుంటూ ఉంటారో వారిలోనే యొక్క దేవుని సంబంధమైన ఆత్మ ముద్ర అనేది ధరించబడుతుందని మనము గ్రహించాలి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సోదరుల ఈ వాక్యంలో రాయబడిన యొక్క అద్భుతమైన మాటను చూస్తే కనుక ఆత్మ సంబంధమైన ముద్ర, మనము ఆత్మ సంబంధాలుగా ఎందుకు జీవించాలంటే ఆయన ఆత్మ ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోనూ ఆరాధించాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నివాసం చేయాలి. అలాగే ఇంకొక మాట దీనికి సంబంధమైనది అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో చూస్తున్నాం. దీన్ని దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఏంటండి? మనలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దని మరి తండ్రి అయిన దేవుడు ఈరోజు పౌలు గారి ద్వారా మనతో మాట్లాడుచున్నారు. మనం ఎప్పుడైతే ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి పరిశుద్ధాత్మ ద్వారా మరి ఆయనను మనలోకి స్వీకరించామో, ఆయనను పోలి నడుచుకుంటామని, ఆయన ప్రేమ ధరించుకుంటామని వాగ్దానం చేశామో, దాని ద్వారా జీవించాలంటే మనము ఆ యొక్క పరిశుద్ధాత్మని ముద్రను మనం ధరించుకోవాలి. కాబట్టి దాన్ని ధరించుకోవాలంటే మొట్టమొదటి మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే మనకు తండ్రి దేవుడు పరిశుద్ధాత్మ అనే వరమును ఆ యొక్క బాప్తిసం పొందినప్పుడు గిఫ్ట్గా ఇచ్చారు. దానిని మనం దుఃఖపరచుకోడు, ఆ ఆత్మను ధరించుకొని మనము దానిలో ఇంకనూ వర్ధిల్లుచు మనలో ఆ ముద్ర స్థిరమైన బలమైన శక్తిగా మారి మనల్ని ఇంకా దేవునికి నడిపించాలని ఆత్మలో బలపరిచి మనం కోరుకోవాలంటే ప్రయత్నాలు చేయాలి. కానీ అపవాది సంబంధాలుగా మనం మారిపోకూడదు. మనలో ఆ పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు, అనగా పాపము జోలికి మనము పోకూడదు. కాబట్టి ఈరోజు తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుచున్నట్టుగా ఆత్మ సంబంధమైన ముద్రను మనం ధరించుకుందాము. దేవుని ఇంకా బలపడదాం, ఆయన కృపను పొందుకుందాం. అన్న వారసులుగా జీవితట్టు కృప తండ్రి అయిన దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్.
పరిశుద్ధుడ మహోన్నతుడ మహాగొండ పరమందున మా తండ్రి, ఈ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన ఆత్మ సంబంధమైన ముద్రను మేము ధరించుకోవాలని, నాయన మాలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఎల్లవేళలా నిన్ను ఆనందపరిచేవారముగా, నిన్ను స్తుతించేవారముగా, నిన్ను ఆరాధించేవారముగా ఉండాలని, నీ కృప కొరకై మేము ఎదురు చూచేవారు ఉండాలని ఈరోజు నేను ఈ వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నారు ప్రభువా. అట్టువారముగా, నీ యొక్క బిడ్డలముగా, నీ వారసులముగా బ్రతుకుచు నీ వాక్యమునకు విధేయులమై నీ కృపల వద్దన కృపను దయచేయండి. ఎన్న వాక్యం ద్వారా బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేషువ మెస్సీయ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోమ్. అందరికీ వందనాలు.